నిన్న సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు ఇక్కడ ఉన్నా. డబ్బులు ఇచ్చినారా మీకు? డబ్బులు పైసలు వచ్చినాయి? రూపాయి లేదు, ఒక్క రూపాయి లేదు, ఏం లేదు. మరి వేస్తురా? మరి ఇప్పుడు ఇబ్బంది ఎట్లా వేస్తామన్నా? ఎకిలాంగుడు, ఈ పిల్లోడు ఎకిలాంగుడు. ఆయన ఆటో బుక్ చేసుకుని తెచ్చాను. ఇక్కడే ఉన్నాను నేను 7 గంటల వరకు ఇక్కడే ఉన్నాను. ఏమంటే రాసిన వాళ్ళు లేరమ్మా అని ఇచ్చినారు. అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీరు ఓటు కూడా వేయట్లేదు. ఇంకా అంతే, మరి ఇంకేం చేస్తాం. ఇప్పుడు ఆటో బుక్ చేసుకుని తేవాలంటే పిల్లోడికి ఇప్పుడు మాకు డబ్బులు కావాలి కదా. జరగట్లేదు. 6 ఓట్లు 4 ఓట్లు మిస్ అయిపోయినాయి. 2 ఓట్లే ఉన్నాయి వెళ్తున్నాం. ఈ 3 ఓట్లు ఎక్కడ ఉన్నాయని దేవుళ్ళు అడుగుతుంటే ఎవరు చెప్పడం లేదు. మన ఇన్ఛార్జీలు లేరు, రాసిన వాళ్ళు లేరు, కోసిన వాళ్ళు లేరు. నేను 7:30 వరకు ఇక్కడే ఉన్నాం మెయిన్ రోడ్ మీద. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు. మా ఇంటికి మేము, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు. డబ్బులు మరి ఇవ్వలేదు. జనరల్ గా మనం ఒక మాట అనుకుందాం. డబ్బులు తీసుకొని ఓటు వేయద్దు కదా. లేదు కానీ మరి ఇస్తున్నారు. కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోవడం ఎందుకు? ఇవ్వకపోతే అందరికీ ఇవ్వకపోవాలి కదా. ఇస్తే అందరికి ఇవ్వాలి కదా, ఆడపడుచులకి జెంట్స్కి. అందుకోసమే మా కళ్ళారా మీరు ఏమేమి ఇచ్చారు? మీరు ఏమేమి విన్నారు? ఇంటి చుట్టుపక్కల అందరూ డబ్బులు ఇస్తున్నారని విన్నాం. ఏమేమి ఇచ్చారు? చీరలు ఇచ్చారంట, డబ్బులు ఇచ్చారంట. ఎవరు ఇచ్చారు? అదే లీడర్లు. ఏ పార్టీ? ఏ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ అనుకుంటా. అంటే ఏమేమో డబ్బులు, చీరలు, ఇంకా ఇంకేం లేదు. మీ ఇంటి చుట్టుపక్కల వరకు అయితే దొరికింది. మీకు మాత్రం రాలేదు? మాకు రాలేదు. చీర ఒకటి వచ్చింది. అబద్ధం ఎందుకు? చీర ఒకటి వచ్చింది. మీకు ఒక చీర ఒకటే వచ్చింది, పైసలు రాలేదు. మా ఆయనకి నాకు డబ్బులు వచ్చాయి, నాకు ఒక చీర వచ్చింది. కానీ ఇంకా 4 కొడుకులకి ఏం రాలేదు, నా కోడలికి ఏం రాలేదు. ఇద్దరమే, మా ఇద్దరికే డబ్బులు వచ్చినాయి, చీర వచ్చింది. ఏ పార్టీలు ఇచ్చినాము? కాంగ్రెస్. సో ఇది 6 ఓట్లు ఉన్నాయి, ఇంకా 3 ఓట్లు ఇన్ఫర్మేషన్, ఇంకా 4 ఓట్లు. 4 ఓట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. మాకు సంబంధించి 95వ బూత్ లో మా ఓట్లు తెలియలే. 3 రోజుల నుంచి తిరుగుతా ఉంటే సో మాకు డబ్బులు ఇచ్చినారు కాంగ్రెస్ నుంచి. అంటే జనాలు పైసలు తీసుకొని ఓటు ఏది కదా. ఏది కానీ మరి అందరికి ఇస్తున్నారు కదా. మాకు ఉన్నది మాకు తెలిసింది, మేము చెప్పించినాం. ఇంక మాకేం తెలియదు. మా బాధకు నేను వెళ్తున్నాను. ఓకే, రైట్. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, రహమత్ నగర్.